సోదరీమణులారా, భారతదేశంలో ఈ చీపుర్లకి పెద్ద చరిత్ర ఉంది. అనాదిగా మన భారత స్త్రీలు తమ బిడ్డలకి దిష్టి తీయడం దగ్గర నుంచి తమ భర్తలకి కర్తవ్యం బోధించే వరకు ఇదే చీపుర్ని వాడారు. ఇదే చీపుర్ని మన గ్రామం శుభ్రపరచడానికి వాడబోతున్నాం. రే కోతిమూతి, నోరు మూసుకుని ఆ చీపురు దిగ. అలాగే రమేష్, అది తీసుకుని బయలుదేరి. అమ్మయ్య ఏం పాడుతున్నావు? అక్కడేం చూస్తావు, ఇక్కడ చూడు. మీరు ఇక్కడ ఉన్నారా? అందరికంటే ముందు వచ్చి దమ్ము కొడుతున్నావే. ఇక్కడంతా సరిగ్గా ఉడికినట్టే లేదు. అంతే కదా మరి సంగతి. మరి అవును, రాఘవయ్య గారు ఇల్లు ఎక్కడ? రాఘవయ్య గారి ఇల్లు నీకెందుకు? ఏం లేదండి, కొంచెం చిన్న పని పడిపోయింది. ఏమీ లాభం లేదు. అయితే అవును, ఇదిగో రాఘవయ్య గారంటే ఏమనుకున్నాం, ఆయన పెద్ద భక్తుడు, భజనపరుడు. బాబు, ఇది ఊరు విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిల్ల కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు శ్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా, నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా, 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 నాదా. అమ్మయ్యా, ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయ. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. ఈయన మావాడే సార్. ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఏంటి? మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అనయ్య, 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 గొప్ప మునిగిపోయిందనయ్య, అన్యాయం జరిగిపోయిందనయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చించాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు, నీ పెళ్ళానే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. ₹1,00,000 ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ ₹1,00,000 తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి.
ద్రోహి, ఈ లక్ష్యాలు నేను కొట్టేసి చెంచరికిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా, ఇంకా ఇక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచలా, తొందరపడి నీ పుస్తకం చదవకు. నీ 10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. 1,10,000. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి, ₹1,00,000 ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తాయి లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, వదిలిపెట్టు బాబోయ్. చంపేస్తారా? చంపేస్తారా? ప్రాణం తీస్తారా? సమస్య బాబు పని దిక్కమల్ సచ్చినోడు. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నాకోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదినా, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదినా. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదినా. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదినా, చెప్పించొద్దు. ఏమిటి, చెంచల్ ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా భద్రకాళి. వదినా, నమ్మొద్దు, ఇదంతా నాటకం. అమ్మా! ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలి. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? అమ్మో, కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. ఎంత దెబ్బ కొట్టావే. అబ్బా, గుచ్చుకున్నాయి. గుచ్చుకుంటాయి, ముళ్ళు కదా. భామ, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా? దిస్ ఇస్ టూ మచ్. ఏం పర్వాలేదు, ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు. ఈ ఏటి మేటి సాటిలని చపల చిత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను. తప్ప? నీ కసి నాకు అర్థమైంది భామ. అది బ్యూటీ క్వీనా? మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అది. అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా? తీసేనా? దాని నెత్తిన కిరీటం పెట్టాను, నా నెత్తికి తెచ్చుకున్నాను. ఏంటి కొనుక్కుంటారు? ఉండండి చెప్తా. ఏమిటి వాతలు పెడతావా? అరే, ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా? భామ, ఎవరైనా చూస్తే బాగుండదు. ముళ్ళ కిరీటం తీసేనా? ఎవరైనా చూస్తేనే బాగుంటుంది. ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి. యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా. అమ్ము, చచ్చాం. సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు. వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే. ఏంటి విశేషాలు? ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా. మీ ఆవిడ పెట్టిందా? కాదు, ఎవరో పెట్టలేదు, నేనే పెట్టుకున్నాను. దేనికి? దేనికా? ముళ్ళ థెరపీ అని. అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు. ఎవరు? నేనే. ఆహా, నీకు అలాంటి రోగాలేం లేవే. నీకున్నదల్లా ఒకే ఒక రోగం, అదేమిటో నాకు బాగా తెలుసు. ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం. తెలుగు వన్